వెల్కమ్ టు స్టూడియో S1 టీవీ. తెలంగాణలోని మహిళా సంఘాల మహిళలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం ద్వారా పాడి పశువులు, కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా యూనిట్ల నిర్వహణ బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమైక్య ద్వారా రుణ సాయం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. పాడి పశువులు ప్రతి జిల్లాకు 4.50 కోట్లతో 500 మంది మహిళా సమైక్య సభ్యురాలకు పాడి పశువులను యూనిట్లను ఇస్తారు. 90,000 రుణ సాయంతో ఒక్కో సభ్యురాలికి 1 లేదా 2 పాడి పశువులను కొనుగోలు చేసి ఇస్తారు. గ్రామ పరిధిలోని గ్రామ సమైక్య సంఘంలో వారు సభ్యురాలై ఉండాలి. పశువుల పెంపకానికి, జీవనానికి అనువైన వాతావరణం ఉన్న గ్రామాల్లో వారికే వీటిని మంజూరు చేస్తారు. కోళ్ల ఫారాలకు సంబంధించింది ప్రతి జిల్లాల్లో మండలానికి 1 చొప్పున మంజూరు చేస్తారు. యూనిట్కి 2.91 లక్షలతో రుణం ఇస్తారు. సొంత స్థలం ఉండి షెడ్డు వేసుకొని ఫారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తే వారిని ఎంపిక చేశారు. వాటికి నిర్వహణపై శిక్షణ ఇచ్చి అనంతరము రుణం మంజూరు చేస్తారు. కోళ్ల ఫారం గురించి ప్రతి జిల్లాల్లో మండలానికి 1 చొప్పున మంజూరు చేశారు. యూనిట్కి 2.91 లక్షల రుణం ఇస్తారు. సొంత స్థలం ఉండి షెడ్డు వేసుకొని ఫారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తే వారిని ఎంపిక చేశారు. వారికి నిర్వహణపై శిక్షణ ఇచ్చి అనంతరము రుణం మంజూరు చేస్తారు. నాటుకోళ్ల పెంపకం గురించి ఒక్కో జిల్లాలో 3 కోట్లతో 2,000 మందికి మంజూరు చేస్తారు. మహిళా సంఘాల్లోని సభ్యురాలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున రుణ సాయం చేస్తారు. దీని కింద 20 లేదా 50 లేదా 100 దేశావళి కోళ్లను ఇంటి వద్దే పెంచుకోవచ్చు. పాల విక్రయ కేంద్రాలు మండలానికి 1 చొప్పున మహిళా సంఘాలకు వీటిని మంజూరు చేస్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, రైతు బజార్లో ఉండే ప్రాంతాల్లో సంఘాల సభ్యురాలకు ఈ అవకాశం కల్పిస్తారు. ఒక్కో సెంటర్కు ఏర్పాటుకు 1.9 లక్షల రుణం అందిస్తారు. సంచార చేపల విక్రయ కేంద్రాలు ఒక్కో యూనిట్కు 10 లక్షల చొప్పున మండలానికి 1 ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 60% సబ్సిడీని లభిస్తుంది. వాహన కొనుగోలుతో పాటు చేపల నిల్వ, విక్రయాలు, శుద్ధి, వంట ఉత్పత్తులు తయారీ పరికరాలు, పాత్రలు సమకూరుస్తారు.